నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు వీధి వ్యాపారులకు కేంద్ర మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ అవగాహన కల్తీ లేని న్యాయమైన ఆహారం విక్రయించాలంటూ సూచన భీమవరం ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు విశాఖలో వామపక్ష పార్టీల నిరసనలు అంబేద్కర్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం ఎదుటివారికి ఇబ్బందులు కలిగించకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోండి గుంటూరు ప్రజలకు సూచించిన ఎస్పీ సతీష్ కుమార్ వీధి వ్యాపారులు కల్తీ లేని ఆహారాన్ని విక్రయించాలని కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ సూచించారు తిరుపతి కలెక్టరేట్లో భారత కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏపీ ఆహార భద్రతా ప్రమాణాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రతా ప్రమాణాలపై చిరు వ్యాపారులకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా వీధి వ్యాపారులకు ఆహారంలోని నాణ్యతపై అవగాహన కల్పించారు రసాయనాలు వినియోగించకుండా మెరుగైన ఆహారాన్ని విక్రయిస్తూ లాభాలు గడించాలని సూచించారు यह मेरे लिए बड़ी प्रसन्नता की बात है कि मैं आज आपके साथ यहाँ पर भारत के प्रसिद्ध धार्मिक स्थल तिरुपति में इस इंटरेक्शन प्रोग्राम में उपस्थित हूँ। साथियों, इस अमृत काल में हम एक सुरक्षित और अधिक जीवंत खाद्य संस्कृति की दिशा में एक नई पहल की यात्रा की शुरुआत कर रहे हैं। भोजन हमें एकजुट करता है और इसके माध्यम से हम दुनिया से जुड़ने का अनुभव भी करते हैं। भारत में स्ट्रीट फूड एवं स्ट्रीट फूड वेंडर्स हमारी खाद्य संस्कृति का एक अभिन्न एवं अति महत्वपूर्ण हिस्सा है, जो हमारे क्षेत्रीय स्वाद और परंपराओं को दर्शाते हुए विविध स्वादिष्ट विकल्प प्रदान करता है। भारत सरकार के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में देश भर में खाद्य सुरक्षा बढ़ाने के लिए हम सभी प्रतिबद्ध है। हमारी सरकार नागरिकों के अच्छे स्वास्थ्य के लिए सुरक्षित और स्वच्छ भोजन तक आसान पहुंच, खाद्य व्यवसाय की स्वच्छता, विश्वसनीयता में सुधार, स्थानीय रोजगार, पर्यटन और अर्थव्यवस्था को बढ़ावा देने के लिए देश के लगभग 100 जिले यानी 100 डिस्ट्रिक्ट में फूड स्ट्रीट स्थापित किए जा रहे हैं। साथियों, हम स्ट्रीट फूड वेंडर्स को सशक्त बनाना चाहते हैं, जिससे वो अर्थव्यवस्था में अपना उचित योगदान दे सके। माननीय केंद्र स्वास्थ्य मंत्री श्री जगत प्रकाश नड्डा जी ने दिल्ली में विज्ञान भवन में FSSAI द्वारा 1000 स्ट्रीट फूड विक्रेताओं के लिए आयोजित प्रशिक्षण एवं जागरूकता कार्यक्रम में संबोधित करते हुए उस समय स्ट्रीट फूड विक्रेताओं को प्रशिक्षण को अपने दैनिक जीवन में व्यवहारिक रूप से लागू करने के लिए भी భీమవరంలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల 6వ ఆత్మీయ సమావేశం ఆదివారం ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా 1990-95 సంవత్సరాల్లో తన మిత్రులతో కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని ఇలా ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు స్వాగతం పంచుకున్నటువంటి తోటి మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి మరి యొక్క నూతన సంవత్సర సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ చాలా కాలం తర్వాత మనందరం కూడా మరి కలవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్నేహాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు స్నేహాలు అంటే ఉద్యోగంగా కానీ వ్యాపారంగా కానీ మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళతో మనకు స్నేహాలన్నీ కూడా తాత్కాలికంగా నడుస్తూ ఉంటాయి. కానీ ఏదైతే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి రోజుల్లో
ఎటువంటి కల్మషం కానీ స్వార్థం కానీ లేనిటువంటి ఆ రోజుల్లో జరిగినటువంటి స్నేహం మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా శాశ్వతంగా ఉంటుంది. దానికి ఉదాహరణే మీరందరూ కూడా. ఎందుకంటే డిఫరెంట్ జిల్లాల నుంచి డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీకి చదువు నిమిత్తం వచ్చి అక్కడ మనందరం కూడా ఏది కలిసి చదువుకునేటప్పుడు ఉన్నటువంటి స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గర ఇప్పటికి 30-35 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. ఎందుకంటే 1990-95 అంటే దగ్గర 30 years అవుతూ ఉంది. 30 సంవత్సరాలు అయినా కూడా అది గుర్తుపెట్టుకుని ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరూ కూడా మళ్ళీ ఒక చాటుకి చేరాము అని అంటే ఆ రోజు మనందరి యొక్క అనుబంధం మన మధ్య ఉన్నటువంటి ఆప్యాయతే దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆ రోజు విద్యార్థికి సంబంధించినటువంటి అసోసియేషన్స్ లో కానీ మీరు కూడా ఆ రోజు ఎంతో కోఆపరేషన్, ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా మనం పనిచేసినప్పుడు మీరందరూ కూడా ఆ రోజు నాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్, అదేవిధంగా 2007లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఎప్పుడు కూడా మీరందరూ కూడా నాతో పాటు ఉండి మన మిత్రుడు, మన సభ్యుడు, మన కుటుంబంలో వ్యక్తిగా మీరందరూ కూడా భావించి 30 సంవత్సరాల నుంచి కూడా కుటుంబ సభ్యుడిగా నన్ను గుర్తుపెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాలను ఆహ్వానించడమే కాదు, ఏ కార్యక్రమం కూడా మీరు కూడా భాగస్వాములై నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు కూడా మీ అందరికి కూడా పేరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. 9 గంటలకి 10 గంటలకి లేస్తే ఆ యొక్క ఏదైతే టిఫిన్ కూడా తెచ్చి మా రూమ్ లో పెట్టి వెళ్ళేవాడు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అట్లాగా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్యాంటీన్ లో గంట కూర్చోవడం, మళ్ళీ ఎవరైనా పని మీద వస్తే రిజిస్టర్ లేకపోతే అట్లా లైబ్రరీకి అట్లా తిరిగి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి రావడం, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఒక 2 గంటలో పడుకుని మళ్ళీ 4-5 మళ్ళీ అట్లా అవుట్ గేట్కి పోవడం, లేదంటే ఎవరిని వస్తాడు మీకు ఎట్లాగా తిరిగి మళ్ళీ 10-11 ఏదో ఒక సినిమా కూడా మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ అంటే టికెట్లు లేకపోయినా 50-100 మళ్ళీ రిజర్వ్ చేసి మరి టికెట్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రకంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా సంతోషంగా ఆ రోజులన్నీ కూడా 2024 జనరల్ ఎలక్షన్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ ఏబీసీడీ అవార్డు తమ జిల్లాకి వచ్చిందని ఎస్పీ కృష్ణారావు స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ డ్రోన్ కెమెరాలు ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. క్రైమ్ రేటు గణాంకాలు గత ఏడాది కంటే తక్కువగా నమోదైనట్లు తెలిపారు. పోలీస్ శాఖ సరైన చర్యలు తీసుకోవడం వల్లే క్రైమ్ రేటు తగ్గిందన్నారు. ఇప్పటికే జిల్లాలో గంజాయి విషయంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు, మరింత అవగాహన కల్పించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకుంటూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. డిసెంబర్ 31 నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. 302 మొబైల్ ఫోన్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపుగా 45 lakhs వర్త్ ఇట్ ఈస్. లాస్ట్ ఇయర్ 44 NDPS కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 10 NDPS కేసెస్ కట్టాం మనం. లార్జ్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ స్మాల్ క్వాంటిటీస్ లో పెడ్లర్స్ అండ్ ఆల్ ఎక్సెప్ట్ ఫర్ 1 కేస్. ఆ ఒక కేసు కూడా మన హైవే నుంచి పోతా ఉన్నారు, మనకి వచ్చే అంటే ట్రాన్సిట్ వాస్ త్రూ ఆర్ రూట్, అందువల్ల 180 kgs పట్టుకోవడం జరిగింది. రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ క్వాంటిటీస్ అండ్ మోస్ట్లీ దోస్ ఆర్ లైక్ కన్స్యూమర్స్ అండ్ స్మాల్ టైమ్ పెడ్లర్స్. ఈసారి సెపరేట్ గా ఒక యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఈగల్ అని చెప్పి. కంటిన్యూస్ గా దీనిపైన నిఘా పెట్టడం జరిగింది. అండ్ లాట్ ఆఫ్ వర్క్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ది ఏజెన్సీ ఏరియాస్. ఆల్టర్నేట్ క్రాపింగ్ కి వాటికి వెళ్తా ఉన్నాం. అలాగే పక్క రాష్ట్రాలతో కూడా కోఆర్డినేషన్ పెట్టుకోవడం వల్ల ది సప్లై ఆఫ్ దిస్ పర్టికులర్ గాంజా ఇట్ సెల్ఫ్ హెస్ కమ్ డౌన్ కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్స్. ఇంతకు ముందు వైజాగ్ జిల్లాలోనే దాదాపుగా 1,00,000 kgs గాంజాల వరకు పట్టుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎంటైర్ రాష్ట్రంలో 57,000 గాంజా టు బి ఎగ్జాక్ట్ పట్టుకోవడం జరుగుతుంది, which itself indicates that there has been a reduction in the supply and the consumption of ganja. Going forward దీనిపైన ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం. కంటిన్యూస్ గా దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టబోతున్నాం. గేమింగ్ యాక్ట్ కేసెస్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ గ్యాంబ్లింగ్ కావచ్చు లేదా ఎక్సైజ్ కావచ్చు, రెండిట్లో కూడా చాలా ఎక్కువ కేసెస్ మన వాళ్ళు కట్టారు, which indicates our proactiveness in this particular front. లాస్ట్ ఇయర్ మనం 414 కేసెస్ కట్టినట్లయితే ఈసారి 690 గేమింగ్ యాక్ట్ కేసెస్ కట్టాం. ఎక్సైజ్ కేసెస్ లాస్ట్ ఇయర్ మొత్తం NDPL, DPL, IDRA అన్ని కలుపుకుంటే 130 కేసెస్ కట్టాం 2023లో. ఈ సంవత్సరం
831 cases, which is like almost 400% jump to manam cases kaddam jarigindi. Maybe one of the reason is elections as well, but otherwise our people have done excellent work in enforcement this year. Cheating cases kuda last year tho polchukunte ఈసారి తగ్గినాయి మనకి. లాస్ట్ ఇయర్ 284 కేసెస్ రిపోర్ట్ అయితే ఈసారి 219 కేసెస్ హావ్ గాట్ రిపోర్టెడ్. సైబర్ క్రైమ్స్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ క్వాంటమ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ మనీ లాస్ట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. లాస్ట్ ఇయర్ మనకి 1.31 crore లాస్ ఉంటే ఈసారి 3.18 crore మనకి లాస్ కనిపిస్తా ఉన్నది. అండ్ ఫర్దర్ కూడా గవర్నమెంట్ కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది ఫర్ ఏ సెపరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. సో ఈ దిశలో మనం ముందుకు పోతా ఉన్నాం. రోడ్ యాక్సిడెంట్స్ ఇందాకే చెప్పాను నేను, లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బాగా తక్కువ 15% రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ డిక్రీస్ కంపేర్ టు ది లాస్ట్ ఇయర్. అదే విధంగా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసెస్, SC/ST కేసెస్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 60 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 57 కేసులు రిపోర్ట్ అయినాయి. మార్జినల్ డిక్రీస్ బట్ మోర్ ఆర్ లెస్ సేమ్ క్రైమ్ రేట్ కింద భావించవచ్చు. ఈ రేప్ కేసెస్ చూసినట్లయితే 20% డిక్లైన్ ఉంది. లాస్ట్ ఇయర్ 57 కేసెస్ రిపోర్ట్ అయినాయి రేప్ కేసెస్, ఈ సంవత్సరం 46 కేసెస్ విచ్ ఇస్ డిక్లైన్ బై 20% నియర్లీ. అలాగే పోక్సో కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 58 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 40 కేసెస్ రిపోర్ట్ అయినాయి విచ్ ఇస్ డిక్లైన్ బై 31%. 31st December as well బందోబస్త్ ప్లాన్స్ అన్ని కూడా వేసుకోవడం జరిగింది. దాదాపుగా 120 పికెట్స్ పెడతా ఉన్నాం. అలాగే దాదాపుగా ఒక 40 మొబైల్ పార్టీస్ కూడా పెడతా ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎక్స్టెన్సివ్ గా జరుగుతుంది. ఓపెన్ డ్రింకింగ్ పైన కూడా పటిష్టమైన నిఘా పెడతాం. ఎటువంటి సంఘటన జరగకుండా, ఎటువంటి న్యూసెన్స్ అండ్ నార్మల్ పబ్లిక్ కి ఇబ్బంది లేకుండా ప్రకారంగా ప్లాన్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం. సో దీన్ని అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ఇటీవల అనారోగ్యానికి గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ మేరకు 4 లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. కష్టకాలంలో ఉన్న ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వలవల నాని, ఆకన చంద్రశేఖర్, పొలిశెట్టి సాంబా, బందెల రవీంద్ర, వట్టిప్రోలు సతీష్, నిప్పులేటి తారక రామారావు, బొమ్మిడి కృష్ణమూర్తి, రావురి సురేష్, కౌన్సిలర్లు తోట అరుణ, బొమ్మిడి సూర్యకుమారి, గ్రంథి నాని, గన్నాబత్తుల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రజానికానికి అండగా ఉండే విధంగా ఆరోగ్యనిచ్చి ఎవరికైనా ఇబ్బంది వస్తే కనుక సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి గారి నిధి నుంచి హాస్పిటల్ నిమిత్తం అమౌంట్ ఇస్తున్నాం. దానిలో భాగంగా నర్సాపురం నియోజకవర్గం కూడా దాదాపు 20 లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఇవ్వడం జరిగింది. ఈ రోజున 4 5 లక్షల రూపాయలు సరిపడా మరి ఆ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరి వైద్య ఖర్చుల కోసం వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గం నుంచి ఎవరికి హాస్పిటల్ వేయడం ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే, ఎవరిని ఆపరేషన్ చేసుకున్నా ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రతి ఒక్కరికి ఫండింగ్ వారికి ఆదుకునే విధంగానే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తారు. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలన్నా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా వారికి ఏంటంటే ముందస్తుగా కూడా LOC కూడా ఉంది. దాన్ని కూడా మనం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అది కూడా ప్రజలకు ఇస్తున్నామే. మనం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకి పూర్తిగా రక్షణ కలిగే విధంగా కూడా మరి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అభివృద్ధి పదంలో కూడా మీరు రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నా కూడా మనందరూ చూస్తున్నారు. ప్రజానీకానికి పూర్తిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజక ప్రజలకు కూడా ఎవరికైనా ఆరోగ్యరీత్యా మరి హాస్పిటల్ వేడి అమౌంట్ ఏదంటే కనుక మీరు అందరూ కూడా దరఖాస్తులు ఆఫీసులో పెట్టుకోండి. మీ అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా కూడా నేను సహకరిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.